మేడం నమస్తే మేడం. నమస్తే అన్న. బిగ్ బాస్ 9 చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ 9 ఇప్పుడు బాగా హైప్ లేపుతుంది దాన్ని. ఓకే టీఆర్పీ బాగా వస్తుంది ఇప్పటికైతే. ఫస్ట్ 2 వీక్స్ అయితే ఏం రాలేదు, ఇప్పుడు బాగా వస్తుంది. సో ఈ థర్డ్ వీక్ నామినేషన్స్ ఎలా అనిపించాయి మీకు? ఫెయిర్ అనిపించింది. ఎందుకంటే రామారావు తోడు నా అంతకు వచ్చి నేను వేసుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆడలేదు కాబట్టి ఆయనకు కూడా తెలుసు అక్కడ గివ్అప్ ఇవ్వడం ఆయనకే నచ్చలేదు. సో ఆయన్ని అదొకటి ఫెయిర్ అనుకోవచ్చు నామినేషన్స్ అయితే. కానీ శ్రీజన్ తీయడం కొంచెం రీతుకి హట్టింగ్గా అనిపించింది. డిమాండ్ పవన్ రీతుని తీస్తాడేమో అనుకున్నాడు, కానీ శ్రీజన్ తీసేసిండు కాబట్టి వాళ్ళకి అన్ఫెయిర్ అనిపించింది. మనకు ఫెయిరే అనిపించింది. అది మొత్తం ఫెయిర్ గానే జరుగుతుంది ఇప్పటికైతే మొత్తం నామినేషన్ ద్వారా. డిమాండ్ పవన్ కి గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉందా? సింపతి పెరిగే ఛాన్స్ ఉందంటావా? సింపతి పెరగడం కంటే తగ్గడం ఛాన్సెస్ ఉన్నాయి. గ్రాఫ్ తగ్గుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రీతు వల్ల కొంచెం డిమాండ్ పవన్ కనిపిస్తున్నాడు. వన్స్ రీతు లేదంటే డిమాండ్ పవన్ కనిపించాడు. ముందు రీతు ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ కనిపించిండు. ఇప్పుడు కొంచెము పవన్ కళ్యాణ్ తగ్గించారు రీతుతోటి. పవన్ కళ్యాణ్ ఏడున్నారో అర్థం కావట్లేదు. సో అట్లా డిమాండ్ పవన్ కూడా తగ్గిపోవచ్చు, కనిపించాడు అనమాట. తనుజ గారి ఇమాన్యుయల్ మధ్య చెప్తున్న లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది? లవ్ ట్రాక్ ఇమాన్యుయల్ గురించి తెలిసిందే కదన్నా. బయట ఎవరు కనిపించినా పులిహోర కలుపుతాడు. సో అట్లాంటిది కొంచెం అందంగా ఉంది కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో తనుజని పులిహోర కలుపుతున్నాడు అనమాట. శ్రీజ గారు తన వాయిస్ వింటే ప్రజలకు ఇరిటేట్ వస్తుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? శ్రీజ గారి యొక్క టోన్ అలా ఉంది, కానీ కొంచెం ఏంటంటే ఇంకొకటి అనవసరమైన గొడవలలో కూడా దూరుతుంది కాబట్టి సో అది అందరికీ నచ్చలేదు. తను అవసరం ఉన్న తనకి ఏదైతే ఇన్వాల్వ్ అయ్యిందో గొడవ, ఆ గొడవలో మాత్రమే తను దూరి మాట్లాడితే మాత్రం తనకి ఒకటి ఓకే బెనిఫిట్ అనిపిస్తుంది. లేదు అంటే అందరికీ బ్యాడ్ అయిపోతుంది. తను అనవసరమైన గొడవలలో జాయిన్ అవుతుంది కాబట్టి. ప్రియా శెట్టి శ్రీజ ఇద్దరు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అంటారు. దానికి మీరేం చెప్తారు? ప్రియా శెట్టి శ్రీజనా? సో ఓకే, దానికి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు టెనెంట్స్ ఓనర్స్ లా గ్రూప్ పెడుతున్నారు కదా. సో ఆ విధంగా వీళ్ళు ఇప్పుడు టెనెంట్స్ కాబట్టి టెనెంట్స్ గ్రూప్ గా ఆడుతున్నారు అనేసి అనుకోవచ్చు. ఇప్పుడు వరకైతే ఇండివిజువల్ గా ఏది పెట్టలేదు. పెట్టింటే కెప్టెన్సీ టాస్క్ సో అవి పెట్టారు, కానీ మిగతా ఏ పెట్టినా కూడా గ్రూప్ వైజ్ గా పెడుతున్నారు కాబట్టి వీళ్ళు గ్రూప్ గా ఆడడం తప్పు లేదనమాట. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా అనిపిస్తుంది? సోల్జర్, పవన్, రీతు చౌదరి, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపిస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. ఎవరో ఇద్దరిని కలుపుకోవచ్చు కదా, ముగ్గురు ఏంది నాకు అర్థం కావట్లేదు. బెడ్రూమ్ లోకి వస్తే ఒకరు, ఇట్లా బయట కారిడార్లో ఉంటే ఒకరు. సో ఇది కొంచెం అర్థం కావట్లేదు. అయినా కూడా వాళ్ళిద్దరికి బెనిఫిట్ ఏంటంటే రీతు చౌదరి తోటి ఉంటే బయట బాగా టెలికాస్ట్ అవ్వచ్చు, లేదు అంటే అవ్వలేరు. ఆల్రెడీ ఈ మధ్య తగ్గిపోయాడు పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు, గేమ్ ఆడట్లేదు అనేసి నామినేషన్లు వేశారు. అదైతే కరెక్టే. సో పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు. భరణిగా చూసిన ప్రతిసారి మనకు శివాజీ గుర్తొస్తుందని చాలా మంది అంటారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అదే, ఎందుకంటే ప్రతి కంటెస్టెంట్ ని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. ఎక్కువ మాట్లాడకుండా గొడవలు ఏదన్నా ఎక్కువ జరుగుతుందేమో అన్నట్టుగా ఆలోచించి ఆయన కొంచెం కంట్రోల్ చేస్తున్నాడు. గొడవలు ఎక్కువ జరగకోకుండా ఏదన్నా ఇష్యూ జరిగితే కూడా ఆ ఇష్యూని సాల్వ్ చేయడము. భరణితో పాటు సుమన్ శెట్టి గారు కూడా ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయడము, ఓదార్చడం, ఇవన్నీ చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరు కొంచెము పెద్ద దిక్కు అనుకోవచ్చు హౌస్ కి. సుమన్ శెట్టి గారి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? నిజంగా తన సింపతి కార్డు వాడుతున్నాను అనుకోవచ్చా? లేదు, ఆయన క్యారెక్టరే అంత చాలా మంచి క్యారెక్టర్. అదైతే ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు అంత ఎమోషనల్గా. ఆయన ఒకవేళ బయట పడాలనుకుంటే ఒక 2 వీక్స్లో బయట పడిపోవచ్చు కదా. సింపతి మనము లైఫ్ లాంగ్ యూజ్ చేయం కదన్నా. ఇప్పుడు 90 డేస్ ఉంటుంది, 90 డేస్ యూజ్ చేయలేం కదా. పడిపోతే 3rd వీక్లో పడిపోవచ్చు, కానీ ఆయనది ఎప్పుడు బయట పడలేదు. సో ఆయన అట్లనే ఉన్నాడు కాబట్టి అట్లనే నడుచుకుంటూ వస్తున్నాడు. సో ఆయన గేమ్ కూడా మంచిగా ఆడుతున్నాడు. ఆయనకి స్కోప్ దొరికితే మాత్రం గేమ్ ఖచ్చితంగా ఆడుతున్నాడు ఆయన. మాస్క్ ఇప్పటికైనా మాస్క్ తీసిండా లేదంటే మీరు ఏం చెప్తారు? అసలు ఆయన మాస్క్ వేసుకోలేదు. ఆయన పేరు మాస్క్ మ్యాన్ అన్నారు కానీ ఆయన మాస్క్ వేసుకోలేదు. కాకపోతే తను కొంచెము పూర్తిగా కామన్ మ్యాన్ అన్న. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ కాదు, యూట్యూబర్ కాదు, పూర్తిగా కామన్ మ్యాన్ కాబట్టి వన్స్ ఒక్కసారిగా ఇంతమందితోటి ఎలా మింగిల్ అవ్వాలి అన్నట్టుగా ఆయన ఆలోచించి ఆయన వ్యక్తిత్వాన్ని ఇప్పుడు మార్చుకుంటున్నాడు. వాళ్ళ భార్య చెప్పిన తర్వాత ఆయన చెప్పుకున్నాడు, నేను సైకోని నా భార్యను కొట్టానని ఆయనే చెప్పుకున్నాడు. బయట వాళ్ళు అనడం తప్పులేదు దాంట్లో. ఇంకా ఊసరవల్లిలో కలర్ మారుస్తున్న వారానికి ఒక రకంగా ఉంటుందని చాలా మంది అంటారు. దానికి ఏం చెప్తారు? ఆయన అక్కడ సిచ్యువేషన్ ని బట్టి మారిపోతున్నాడు. అదే అంటున్నాను కదా, వీళ్ళందరికీ అలవాటు ఉంది బయట అందరితోటి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి. ప్రతి ఒక్కరు అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకు పూర్తి కామన్ మ్యాన్ అంటే ఇటు సోల్జర్, ఇటు హరీష్ రావే చూసుకోవచ్చు అనమాట.
సో వాళ్ళిద్దరికి అర్థం అవ్వట్లేదు ఎవరితో ఎట్లా ఉండాలి ఏంటి అనేది. సో వాళ్ళు అందుకనేసి అట్లా చేంజ్ అవుతున్నారు. మీ పాయింట్ ఆఫ్ లో ఈ థర్డ్ వీక్ ఎవరు ఎలిమెంట్ అవుతారంటే ఏం చెప్తారు? ప్రియా. ఎందుకు? ప్రియా ఇప్పుడేం కనిపిస్తలేదు, ఓన్లీ మాటలు తప్ప ఇంకేం కనిపిస్తలేదు ఆమె దాంట్లో అయితే. ఇంకేం ఆడట్లేదు అసలు. అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిపోయిన కొంతమంది ఇద్దరు బిగ్ బాస్ లో రాబోతున్నారు, వాళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? నాగప్రశాంత్ రావచ్చు, తర్వాత ప్రసన్న కుమార్ని తీసుకోరు, ఎందుకంటే ఆయనకి సో కాల్ది కొంచెం ఎఫెక్ట్ ఉంది కాబట్టి దానివల్ల వాళ్ళు తీసేసిండ్రు అనుకోవచ్చు. సెలబ్రిటీలలో మీరే చెప్పారు కదా ఇందాక చిట్టి పికిల్స్ అని, ఇప్పుడు అయిపోయింది కదా చిట్టి పికిల్స్ వాయిస్ రికార్డింగ్ వల్ల. రీతుకి కాంపిటీషన్ అనుకోవచ్చు, రీతుకి కాంపిటీషన్. తర్వాత పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ ఎవరు ఎటు పోవాలో వాళ్ళిద్దరికి అప్పుడు సెట్ అయిపోతుంది. ఇటు డిమాండ్ పవన్ రీతుకి వస్తే ఇటు చిట్టి పికిల్స్ కి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. సో వాళ్ళకి ఏం గొడవ లేకుండా సర్దుకుంటారు అనమాట. మీ పాయింట్ ఆఫ్ వ్యూ టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో నాకు తెలిసినంత వరకు అయితే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, భరణి గారు, తనుజ, ఇంకా నాకు తెలిసి వైల్డ్ కార్డ్ లో వస్తే వీళ్ళల్లో స్వాప్ అవ్వచ్చు. సంజన హ్యాట్స్ ఆఫ్ అన్న సంజనాకి. తనని ఎవరు ఎంతమంది తిట్టినా ఏం పట్టించుకోదు, తన గేమ్ తను ఆడుతుంది, తను ఇవ్వాల్సిన కంటెంట్ తను ఇస్తుంది, తను చేయాల్సిన కామెడీ తను చేస్తూనే ఉంటుంది. దొంగతనాల వల్లనే తను బయటపడింది, దొంగతనాల వల్లనే తను బయటకు వచ్చింది, బయట టెలికాస్ట్ అవుతుంది. సో లేదంటే తనకు కనిపించేది కాదు. వన్స్ దొంగతనం చేయడం వల్లనే హౌస్ అందరు గుర్తిస్తున్నారు, బయట జనాలు కూడా గుర్తిస్తున్నారు తనని. రాము రావుతోడు బయటనే బాగుంటాడు తప్ప బిగ్ బాస్ ఏం గేమ్ ఆడట్లేదు చాలా. రాము రావుతోడే కనిపించట్లేదు అన్న, వన్స్ గివ్ అప్ ఇచ్చిన తర్వాత రాము రావుతోడే కనిపించలేదు నాకైతే. సో మరి ఈ వీక్ లో డాన్స్ కూడా ఏమంతా చేయట్లేదు ఆయన. సో ఈ వీక్ లో ఏమన్నా నాకు తెలిసి ఆయనంతకు ఆయన ఒప్పుకున్నాడు నేను గేమ్ ఆడలేదు అని చెప్పేసి. సో ఈ వీక్ లో ఏమన్నా ఆడొచ్చు అనుకుంటా దానివల్ల. అర్థం కాలే. ప్రియా దమ్ము శ్రీజన వాళ్ళిద్దరు గ్రూప్ గా ఆడుతున్నారు. సింగిల్ గా పెడితే మరి ఎవరికి సపోర్ట్ చేసుకుంటారో తెలియదు, కానీ గ్రూప్ గా పెడుతున్నారు కాబట్టి గ్రూప్ గా వాళ్ళు ఆడుతున్నారు. సో ఇప్పుడు రీతు చౌదరి అందంగా ఉందా, తనుజ అందంగా ఉందా, మీరు అందంగా ఉందా అంటే ఏం చెప్తారు మీరు? తనుజనే అందంగా ఉంది. శ్రీజకి మీకు సంబంధం, శ్రీజ మీ అక్క బయట కామెంట్స్ వస్తుంది దాని గురించి ఏం చెప్తారు? మా అక్క నాన్న నాకు ఆమెకి అసలు రిలేషన్ లేదన్నా, మా అక్క ఎందుకు అవుతుంది ఆమె. ఓకే థ్యాంక్ యూ. ఓకే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.